అలాగే అమ్మా. థ్యాంక్స్ మావయ్య. నాదే ఉందమ్మా, ఏదో ఉడతా భక్తి చూపిస్తున్నాను, అంతా నువ్వేగా. కరెక్ట్ నాన్న. సర్లే ఆపండి. నిజమేగా అక్షర. ఇందులో ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే రేపు శృతి కూడా రాదు. లేదండి, దాన్ని నమ్మడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇదే పాయింటే. ఇక వదిన్ని ఎలా రప్పించాలో ఆలోచించాలి కదా. ఎలా? అన్నయ్యతో మాట్లాడతాను. అత్తయ్య, అందుకే సరే రా. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. మా బుజ్జం మొత్తం బంగారం. కాఫీ తాగుతారా అత్తయ్య? తీసుకొస్తాను. నన్ను లాక్ చేయాలని చూస్తారా? అవ్వనుగా. ఇష్టం లేకపోయినా వస్తా. నాకు ఉపయోగపడేది కనిపిస్తే నీ అంత చూస్తాను అక్షరా. ఎలా అక్షరా? ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి. చేశాను. అన్నయ్య, రేపు ఒక్క అరగంట వదిన్ని గుడికి తీసుకెళ్తున్నానని పిన్నికి చెప్పి మన ఇంటికి వచ్చేయండి. అక్షర, అరగంటే కదా అన్నయ్య, లాయర్వి, ఆ మాత్రం మేనేజ్ చేయలేవా? సరే అక్షర. థ్యాంక్స్ అన్నయ్య. వదినా, రేపు కలుద్దాం, సరేనా? ఉంటాను, బాయ్. పంపిస్తారా అండి? నీకు వెళ్ళాలనుందా? వెళ్దాం. థ్యాంక్స్ అండి. ఎవరు ఎవరు? ఎవరు? వేషాలుగా ఉందా? శృతి, శృతి ఇక్కడ, జాగ్రత్త. దయ్యం. అమ్మో, నీకు దండం పెడతా. ఈ చేతులతో వద్దే వద్దు. పోనీ చెప్పేదైనా నమ్ము. వదల బొమ్మాలి, నిన్ను వదల అని 3 సార్లు అంది. పక్కింట్లో ఆ సినిమా చూస్తుంటారు, ఫేమస్ డైలాగ్ కదా, రిపీట్ చేసుకుని వినుంటారు. అంతేగాని నమ్మవే. నీ మొహం. దయ్యం లేదు, గేయం లేదు, పడుకో. అక్షర, ఇదిగో, విసిగించావంటే భూత వైద్యుని పిలిపిస్తాను. నీ వీపు విమానం మూత మోగిలా కొడతాడు. అమ్మో, వద్దు వద్దు. శృతి, పడుకో, లేకపోతే నేనే నిన్ను తంతాను. ఇది నమ్మట్లేదు. అత్తయ్య దగ్గరికి పరిగెడదామన్నా గతి దాటాలే. అది ఇక్కడికి రాలేదంటే ఇక్కడే సేఫ్. కదలనమ్మో. లారే వరకు దుప్పటి తీయదు. అంటే ఆ బొమ్మాలి నేనే. ఒకటి కాదు, 2 అనుకుంటా. ఎవ్వ కుసకుసలు ఆడుకుంటున్నాయి. కదలట్లేదని ఆడుకుంటున్నట్టున్నాయి. కర్మ, నా వెంట పడ్డా ఏంటి? శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ముద్దు కావాలి. ముందు వెళ్ళండి, అత్తయ్య వస్తారు. మా అమ్మ మంచి నిద్రలో ఉంది, రాదు. ఇక్కడా లేడో?
ప్రసన్నాంజనేయ. కోపం వచ్చినా అమూల్ బేబీల మొహం పెట్టి కరిగించేశాడు. షౌడి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ. దీనికి ఎంతే కావాలి. ఎక్కడా లేడో. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళినట్టు? అరవిందా, పంతులు గారు వచ్చారంటే ఇంకా రెడీ చేయలేదా అని అరుస్తారు. ఆయన ఎందుకు అరుస్తారే? మంత్రాలే చదువుతారు. అబ్బా, కనపడవు రాదమ్మా, నువ్వు కూడా పంచులేసేస్తావే. నేనా? సర్లేమ్మా, రా అమ్మవారిని పెడదాం. కొత్తగా అడుగుతావేమే? ఎప్పుడు మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళేగా అమ్మవారిని పెడతారు. ఓ, అయితే ఇప్పుడు చిన్నక్కతో పాటు పెద్దక్క కూడా రావాలా? ఎప్పుడొస్తారో? వస్తారులేవే. ఆహా, ఇదే మరి. నేను వస్తారులే అన్నప్పుడేమో ఇంకా రాలేదు అంటావు, ఎప్పుడొస్తారు అంటే మాత్రం వస్తారులేవే అంటావు. ఇంకేమన్నాలంట? ఇంకేమనకు. అదిగో వచ్చే. మీరెందుకు నవ్వుతున్నారు? తెలీదు. అబ్బా, ఒకరితోనే కష్టం అనుకుంటే మీరు కూడా తోడయ్యారా బావగారు? తోడనున్నాం కదా. కదా? ఏవండి, ఆపుతామేంటి పెద్దక్క? మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంటేగా. ముగ్గురయ్యారు. సర్లేవే, కలిసినప్పుడేగా సరదా. లోపలికి రండి బాబు, లోపలికి రండి. విన్నావుగా? పదండి. పద బ్రో. కమన్ బ్రో. రండి బ్రదర్ ఇన్ లాస్. డౌటే లేదక్క, ఈ రోజు మన ఇల్లు కిష్కింద కాండే. అవునే, నాకు అలాగే అనిపిస్తుంది. పర్లేదు పంతులు గారు. అమ్మవారే రాదమ్మా. అమ్మాయిలు ఇప్పుడే వచ్చారు పంతులు గారు. మీరు కూర్చోండి, చేసేస్తాను. అమ్మా అక్షర, మీరెళ్ళి అమ్మవారిని తీసుకురండి. రాక. అత్తయ్య, చెప్పు బాబు. పురందరి అక్క ఇంకా రాలేదా? రామ్మా. నమస్తే. నమస్తే. మొత్తానికి అత్తయ్య గారు పంపించారు. మా అమ్మ ఎక్కడ పంపిస్తుంది అరవింద్? అక్షర గుడికెళ్తున్నామని చెప్పమంది, అదే చెప్పొచ్చాం. ఓ, ఇది గుడేలే బావా. రండి అమ్మవారిని పట్టుకుందాం. నేను పట్టుకోవద్దమ్మా. అమ్మా అక్షర, అమ్మవారిని ఇక్కడ పెట్టమ్మా. ఈశాన్య సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. పంతులు గారు, త్వరగా పూజ మొదలు పెట్టండి. వరాలమ్మా మనకు వరుసగా వరాలు ఇచ్చేస్తుంది. వరాలు ఇవ్వకపోయినా పర్వాలేదు బాబు, కష్టాలు లేకుండా చూసుకుంటే చాలు. కరెక్ట్. అవును బాబు, మీ అమ్మగారేరి? వస్తామన్నారు అత్తయ్య. అదనకండి. సరే అక్షర. అమ్మయ్యా. సరే, అందరూ త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకుని రండి, వ్రతం మొదలు పెడదాం. రావుదినా. నేను పార్క్ చేసి వస్తాను అత్తయ్య, మీరు వెళ్ళండి. త్వరగా వచ్చే. బుజ్జమ్మ గారు, అక్షరే అడిగి రప్పించింది. అత్తయ్య, రా శృతి.
ఈ వ్రతం ఎత్తు స్టార్ట్ చేశారు కదా, ఫినిషింగ్ టచ్ నేనిస్తా. ఓం లక్ష్మీం క్షీరముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం నాభీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మన్నకటాక్షలబ్ధవ్యభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం స్వర్జిగాం వందే ముకుంద ప్రియాం. ఓం మాతం నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణు విష్కమలవాసిని విశ్వమాతః క్షీరోదరే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఓం శ్రీ దుర్గాయే నమః మహాలక్ష్మీ మాత్యే నమః. ఓం సర్వదేవతాభ్యే నమః. వ్రతంతో పాటు బాబు అక్షర చేత దాంపత్య వ్రతం కూడా చేయిస్తున్నాను. నువ్వేం చేయించినా ఆయన్ని దక్కించుకునేది నేనే. ఈ సంబరం కాసేపే. కొరివిని రప్పిస్తున్నా, తగలబడ్డానికి సిద్ధంగా ఉండండి. సంబరంగా వ్రతం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీ అబ్బాయిని దూరం చేయాలన్నదే వీళ్ళ ప్లాన్ అనుకుంటా. దగ్గరైపోతున్నారు పెద్దమ్మా. అవ్వనివ్వను. అందుకేగా జాగ్రత్త పడతారని మీకు చేశాను. మీరు త్వరగా రండి. వస్తున్నా. రా. నన్నే మోసం చేస్తారా? అక్కడ జరిగేది వ్రతం కాదే, గొడవ. మీకుండేది సంతోషం కాదు, ఏడుపే. అర్థమైందిలే రాదమ్మా, బుజ్జమ్మ గారి చేతే వేయిద్దాం. మన ఏరియా పెద్ద ఆవిడేగా, పైగా కొడుకు కోడలు. మీ చల్లని చేత్తో ముడివేయండమ్మా, 10 కాలాలు చల్లగా ఉంటారు. ఎక్కువ చేస్తున్నావు బేబమ్మా. నువ్వేమన్నా తక్కువ చేసావా? దిక్కులు పిక్కటిల్లేలా నువ్వు అరిచి చెప్పినా నేను నమ్మను. ఈ పథకం మాత్రం నీదే. బెజవాడ బుజ్జమ్మ అని గొప్పలు చెప్పుకుంటావుగా, ఇలా అడ్డదారులు తొక్కడానికి సిగ్గుగా లేదు? ఇదేనా నీ బుద్ధి? బేబమ్మా అరుస్తావే? నీతులు చెప్తూ నాకు గోతులు తవ్వుతున్నా భరించాలా? ఏ నోరెత్తకూడదా? ఏయ్, పిచ్చి పట్టిన దానిలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నీకు అబద్ధం చెప్పి తనని రప్పించిందన్న విషయం నువ్వొచ్చి చెప్తేనే తెలిసింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నమ్మనని చెప్పానుగా. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. ఇలాంటి దానివనే నా గుమ్మం తొక్కొద్దన్నది. నేను చేసింది నన్ను అవమానించడానికి. హ, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నీలాంటిది నాకు కోడలయ్యింది. ఛీ! అమ్మా, సంపూర్ణం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది.
మీరండగా ఉన్నారనే బాబు ఇన్ని రోజులు ఏదో ఉండగలిగాను. కానీ ఈరోజు జరిగిన దానికి మీ మాట కూడా వినరేమో అనిపిస్తోంది. అమ్మా అలా ఏం చెయ్యరు. అవునత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. ఇంతకంటే పెద్ద వాటిని ఫేస్ చేశాను. ఇకేం చెయ్యరు. నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను. సరే అని చెప్పు. అమ్మా సరే. అమ్మయ్యా, ఇక వెళ్ళొచ్చు. అక్క, నువ్వేం పట్టించుకోకు, ఇదంతా తాత్కాలికమే. బావగారు, వస్తానమ్మా. వస్తాం అత్తయ్య, వస్తాం. దుర్గమ్మ, నువ్వే కాపాడాలి. న్యాయమే నీకు లేదని చెప్పు. చెప్పు. నా కోడలు బంగారం అని మురిసిపోతున్న మీ మావయ్య గారికి నువ్వెంత కఠినాత్మురాలువో చెప్పు. మాట పడిపోయిందే, నోరు లేవట్లేదే. పాపం నోరు తెరిచి అడుగుతున్నారు, చెప్పు. తల్లి కూతుళ్ళని వేరు చేయటమే నీ లక్ష్యమని చెప్పు. ఈ బుచ్చమ్మని అవమానించటమే నీ ఆశయం అని చెప్పు. చెప్పవే, నీ నోటితో నిజాన్ని చెప్పు. కళ్ళు తెరుచుకుంటాయి. నీలాంటి కోడలు నాకే దక్కడం ఎంత అదృష్టమో. ఇంకెవ్వరికీ ఇలాంటి అదృష్టం రాదు. నాకే దక్కింది. చాలా ఆనందంగా ఉంది. చాలా. కడుపు నిండిపోయింది. గొప్పదానివి నువ్వు, గొప్పదానివి. వావ్, తిట్టను పోరా వెధవా అన్నట్టు అత్త దీనికి బానే పెట్టింది. నాకు కడుపు నిండిపోయింది. కాస్త అరిగేకొస్తా. అందుక బుజ్జమ్మ అంత ఆవేశంగా ఉంది. అసలు బేబమ్మకి ఎలా తెలిసింది? ఇంకెవరు? శృతి అనన్నా. దీని పేడ మనకు విరగడయ్యేది ఎప్పుడో. దానికి పెళ్లి చేస్తేనే మావయ్య గారు. అది అయ్యే పనేనా అమ్మా? సంబంధాలు తెచ్చినా అది చెడగొట్టుకోకుండా చేసుకుని వెళ్ళిపోతుందన్న నమ్మకం ఉందా? ఉంది మావయ్య గారు. రాత రాసిన బ్రహ్మే దానికి ఏదో చోట రాసి పెట్టే ఉంటాడు, కనిపెడతాడు. ఈసారి డెఫినెట్ గా శృతికి కరెక్ట్ గా సెట్ అయ్యే వరుడే మన ముందుకొస్తాడు. నా 6th సెన్స్ చెప్తుంది. భయ్యా, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడ చూసావా? ఈ అమ్మాయి లేదు భయ్యా. నువ్వు చెప్పావంటే ఇక ఆలోచించక్కర్లేదమ్మా. త్వరలోనే ఆ దెయ్యం కోల వదలటం ఖాయం. మీ అత్తయ్య నిన్ను అర్థం చేసుకోవడం, తగ్గని ఒకరు నమ్ముతున్నంత కాలం మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీ నమ్మకం శాశ్వతంగా నిలిచేదేనన్నా. కాకపోతే ఈ ముడి ఈ రోజు గడిచే వరకు పంతులు గారు తీయకూడదు అన్నారు. ఆ నమ్మకం ఉంది. మీ నమ్మకం శాశ్వతంగా నిలిచేదేనన్నా.
కాకపోతే ఈ ముడి ఈ రోజు గడిచే వరకు పంతులు గారు తీయకూడదు అన్నారు. మీ అమ్మకు తెలుసు కదరా, తనేం తీయమందు. మీరేం కంగారు పడకండి. ఎప్పుడూ గొడవలు ఉండేవేగా. మీరేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అలాగే నాన్న. ఆ మావయ్య గారు టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. కాఫీ తాగావా నాన్న? లేదురా. మరి చెప్పవేంటి నాన్న? అక్షర, నాకు తలనొప్పిగా ఉంది. ఓ 3 కప్పులు తెచ్చి నువ్వు తాగుదు గాని. ఓ సారీ అక్షర, ముడి ఉంది కదా, మర్చిపోయాను. నేను నీతోనే రావాలి కదా. పద. రా అక్షర. అలాగా ఉంటుంది. ఏం అక్కర్లేదు. ముడుందని అడ్వాంటేజ్ తీసుకోకండి. అత్తయ్యగారు చూస్తే బాగోదు. మనం భార్యాభర్తలమోయ్. అదిలా మీద మీద పడి చెప్పక్కర్లేదు. మరి నువ్వు బాగోదంటున్నావుగా. అబ్బా, దూరంగా ఉండండి. సరేలే. అక్షర, పాలు మరిగిపోతున్నాయి. అయ్యో, మీ గోలలో పడి కాఫీ పొడి తీసుకురావడం కూడా మర్చిపోయాను. నేనిస్తాగా. గోల గోల అంటావు. ఇది ప్రేమ. అబ్బా, ముందు కాఫీ పౌడర్ తేయండి. నవ్వులాటగా ఉందా? కాదు, మీద మీద పడతారని నన్ను అన్నావుగా. ఇప్పుడు నువ్వే నన్ను నీ మీద పడేసుకున్నావు. నేను కాదు. సరేలే. మాటలాపి లేవండి. ఓకే ఓకే. మీ జోకులు ఆపండి. అది అత్తయ్య గారిని పిలుస్తుంది, వచ్చేస్తారు. మీరు లేచి నన్ను లేపండి. ఎక్కడక్షరా జారిపోతుంటేను. అబ్బా, సరే సరే. అక్షర, చెయ్యి. అత్తయ్య, అత్తయ్య. ఏంటి శృతి, ఎందుకలా అరుస్తున్నావు? మీరు రండి అత్తయ్య, చెప్తాను. రండి. చెప్తా నీకు సంగతి. ముందు నీ సంగతి చూసుకో. నువ్వేం చెప్పక్కర్లేదులే. నీకు అవసరమా? దూరం నుంచి దూరం చేయకుండా ఇప్పుడు ఇంతలోకి వచ్చి పడ్డావు. నేనే దీనంతటికి కారణం. నా తలరాతే కారణం. రారా, వాళ్ళ అమ్మాయిని వాళ్ళతో తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోని. నువ్వురా.
తనేం చేయలేదు కదా. ఇంత కంపవుతుంది ఈవిడ వల్లేగా. ఛ! వ్రతానికి వెళ్లకుండా ఉన్నా బాగుండేది. అక్కడ ఆ రాక్షసి నా కూతుర్ని హింసిస్తోంది. అసలే అది కడుపుతో ఉంది. మాట్లాడాలి. అమ్మా, మొన్నని తల్లడిల్లిపోయాను. అలాంటిది కని పెంచిన కొడుకుని ఆవిడకెలా దూరం చేస్తానమ్మా? తను తల్లే కదా. పురంధరి, నువ్వు ఆలోచించినంతగా ఆ బేబమ్మ ఆలోచించదు. ఒకేలా ఎవ్వరూ ఎప్పుడూ ఉండరమ్మా. అత్తయ్య గారు ఆలోచించే విధానంలోనూ మార్పు వస్తుంది. నాకా నమ్మకం ఉంది. అంతేగాని ఈ తల్లి మాట వినను అంటావు. ఓర్చుకో అమ్మా, ప్లీజ్. మొదలు పెట్టేశావా ఫోన్లు? అత్తయ్య, మాట్లాడుకో. నిజమేగా అత్తయ్య, మీ కళ్ళ ముందు మీ అమ్మాయిని ఉండకుండా చేసి తనకి ఈరోజు ఏమవుతుందోనన్న భయంతో బాధతో మిమ్మల్ని ఇలా కుమిలిపోయేలా చేసింది ఆ అక్షరే కదా. తను మొత్తం అబద్ధాలతోనే నెట్టుకొస్తుంది అత్తయ్య. మిమ్మల్ని అవమానించడానికే కంకణం కట్టుకుంది. లక్ష్యం, నో డౌట్ అత్తయ్య. ముఖ్యమైన విషయం మీరు గమనించారో లేదో, వ్రతంలో ముడి కూడా మీతోనే వేయించుకుందంటే మీరే తలుచుకున్నా విడదీయలేరనే కదా. అదే జరిగితే మీతో ఏదో నామమాత్రంగా ఉంటున్న వాళ్ళు ఇక అలా కూడా ఉండనట్టే అత్తయ్య. కన్ఫర్మ్. ఈలోపు మీరు జాగ్రత్త పడితేనే మంచిది. అరవిందా, ఎంతసేపు పిలుస్తున్నా హాల్లోనే ఉండి మీ అబ్బాయి గారు రావట్లేదు చూసారా? అది రానివ్వదత్తయ్యా. ఆవిడ పిలిస్తే మీరు వెళ్లేదేంటని ఆపేస్తుంది. ఇలాగే మీ బంధాన్ని తెంచేస్తుంది అత్తయ్య. మీకెవ్వరిని ఉంచదు. త్వరగా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోకపోతే కష్టమే అత్తయ్య. దాన్నిలాగే వదిలితే మీకే నష్టం. ఆలోచించుకోండి. బీజం పడింది, సంథింగ్ చేస్తుంది. అక్షరం అత్తిస్తుంది, తీసుకోవే. ఏమండి? పడాలని పడతామా? దూరంగా వెళ్దామంటే ముడి ఉంది. ఏం చేయను? మీరు చేసేవన్నీ కావాలనేలా తెలుస్తుంది. అక్షర, ఇక ఈ రోజు మనల్ని ఎవ్వరు విడగొట్టలేరు కదూ. ఇక ఆపుతారా? అబ్బా అది కాదు. అబ్బా, ఇక చాలు. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అత్తయ్య గారు ఇంకా రాలేదు. ఇష్టం. బాగా ఉండింది కదమ్మా. టాలెంట్ చూపిస్తోంది కదా. అవునమ్మా, ఆ వేపుడు కూర కూడా. ఏమండి, తినేటప్పుడు మాట్లాడకూడదు. తినండి. తప్పమని చెప్పనే చెప్పను. ఈ రోజు గడిచే వరకు పంతులు గారు ఉండాలి అన్నారుగా. ఉందరుగా నాన్న.
12 దాటితే రోజు అయిపోతుంది కదా, అప్పటి వరకు అలాగే ఉందరు కాని. పదండి. అక్కడే నించుండిపోయారే. అరవిందా, నువ్విట్రా. అక్షర, నువ్వెళ్ళరా. వినపడలేదా? ముడి గట్టిగానే వేశాను. పడుకోండి. నెల గడువు ఇస్తాను, కానీ ఒక్క షరతు. ఈ విషయం మన మధ్య ఉండాలి. నా కొడుక్కి గాని నా భర్తకి గాని ఎవ్వరికీ తెలియకూడదు. అలా అని మాటివ్వు. అలాగే అత్తయ్య గారు. తప్పే వాళ్ళు భయపడతారు, తప్పని వాళ్ళు భయపడరు. మాటిస్తున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను. అవునా? డిఎన్ఏ టెస్ట్ గురించి చెప్పాను కదండి, రావచ్చా? రండి బేబమ్మ గారు. థ్యాంక్స్ అండి, వస్తాం. మధ్యాహ్నం డిఎన్ఏ టెస్ట్, రెడీగా ఉండు. ఇక నీ గోల నాకెన్నో రోజులు ఉండవనిపిస్తుంది. ఉండవు అనిపిస్తుంది. బేబమ్మ గారు. నమస్తే డాక్టర్ గారు. ఊరు నుండి వచ్చారా? అందివే బేబమ్మ గారు. ఓ, వచ్చేస్తున్నారా? హాస్పిటల్కి ఎప్పుడొస్తారండి? ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను. అవునా? డిఎన్ఏ టెస్ట్ గురించి చెప్పాను కదండి, రావచ్చా? రండి బేబమ్మ గారు. థ్యాంక్స్ అండి, వస్తాం. మధ్యాహ్నం డిఎన్ఏ టెస్ట్, రెడీగా ఉండు. ఇక నీ గోల నాకెన్నో రోజులు ఉండవనిపిస్తుంది. ఉండవు అనిపిస్తుంది. తప్పకుండా చేసేవాడే భర్త. తమరు చేసిందే కొండంత బరువే నా నెత్తిన కూర్చుంది. గుచ్చకోయ్. గిచ్చుతారేంటి? ఈ ఏరియా బాగుంది. హా, ఆ? మీరు ఈ ఏరియా ఖాళీ చేస్తే ఇంకా బాగుంటుంది. హుక్స్ పెట్టి వెళ్తానులే. శృతి చూసిందంటే మీ అమ్మగారి దగ్గరికెళ్ళి నాకు వేస్తుంది హుక్కు. ఆ మాత్రం జాగ్రత్త పడకుండా వస్తాను అక్షర. అది లేదనే వచ్చా. అబ్బో, తెలివి మామూలుగా లేదుగా. మరి ఏమనుకుంటున్నావు? తిరుగు. వద్దండి. రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. అబద్ధాలు. నిజమోయ్, చూడు. నిన్న ఈ బుగ్గల్లో ఈ ఎరుపు లేదు. చాలు ఉండు. ఈ కళ్ళల్లో ఈ మెరుపు ఈరోజు ఇంకా ఎక్కువైంది. ఈ పెదాలు కూడా ఈరోజేంటో కొత్తగా ముద్దు పెట్టవా అన్నట్టు కనిపిస్తున్నాయి. ఒట్టు.
నిజమత్తయ్య, నా కళ్ళతో నేను చూశాను. మీరు చూస్తారుగా, రండి. దానికి వెళ్లే టైం వచ్చేసినట్టుంది. పద. అత్తయ్య, మీరు శృతిని బాగా నమ్ముతున్నారు. ఆయన ఇక్కడ లేరు. మాట్లాడకు. చూడు శృతి. సరే అత్తయ్య. బావగారు, బావగారు, బావగారు. బావగారు. బాబోయ్, బంగారం చెప్తూనే ఉంది, నేనే వినలేదు. ఈ దొంగ మొహంది ఎక్కడ దొరికిందంట? దీన్ని చంపినా పాపం లేదు. అమ్మా, ఈ శృతి చెప్పేవి ఏవి నువ్వు నమ్మకు. సరే, ఇక ఈ విషయాన్ని వదిలేయండి. అరవిందా, రా, నేనే నీకు టిఫిన్ పెడతాను. రా. అలాగే అమ్మా. రే, వస్తున్నానమ్మా. అరవిందా, వస్తున్నావా? వస్తున్నాను. కరెక్టే, కానీ అమ్మకి ఈ విషయం తెలియకూడదు. మీ అమ్మగారికి ఎలా తెలుస్తుంది వదినా? మీరు ధైర్యంగా ఉండండి. నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అక్షర. భలే వారి, నేను వస్తాను వదినా. జాగ్రత్త, అమ్మకు అస్సలు తెలియకూడదు. తెలీదు వదినా, తెలీదు. మీరేం కంగారు పడకండి. సరే, తొందరగా వచ్చాయి. శృతి! 2255. నీ కార్ నంబర్ దొరికిందిగా, నువ్వు కూడా దొరుకుతావు. నిన్ను వదలను. సర్లేండి. మేడం రండి. పద. అమ్మకి తెలియదు కదా? లేదొదినా. నాకు ఆ ఒక్క విషయంలోనే భయంగా ఉంది. తెలిసే సమస్య లేదు. పదండి. నేను తెలియజేస్తాను కదా, సమస్య తీసుకొస్తాను. మామయ్య గారికి బామ్మ గారికి చెప్పకండి, ఉప్పు అందించేస్తారు. అక్షర జాగ్రత్త పడుతుంది. నాకు తెలుసు కదా శృతి, తెలియనివ్వకుండానే వస్తాను. అలాగే అత్తయ్య, త్వరగా రండి. అక్షర, పోయి పోయి నా కంట్లోనే భలే పడతావే. ఇక నీ కాపురాన్ని అత్త పొయ్యిలో పెట్టినట్టే. కాలిపో. బుద్ధి చూపిస్తున్నావు కదే. 30 రోజులు ఎదురు చూడాలి అనుకున్నాను. 3 రోజులు కాకుండానే పోతున్నావు. నా కూతురికే DNA టెస్ట్ చేయిస్తున్నావా? వస్తున్నానే, అట్నుంచి అటే పంపిస్తాను.